గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఐమ్ పూజ. ఇంకా తమిళ చూస్తుంటే మీకు వీడియో ఏంటిదో అర్థమయ్యే ఉంటుంది. ఇది నిజంగా అందరు తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే నేను కూడా ఒక టైంలో అది ట్రై చేద్దాం, స్టూడెంటే కదా ట్రై చేద్దాం అని అనుకున్నాను, కానీ అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. బట్ ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రజెంట్ అయితే అందరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఎవరు యూజ్ చేయలే, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా అన్నీ యూజ్ చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మనకు రెగ్యులర్గా ఒకటైతే వస్తుంది, మీషో హైరింగ్ అని చెప్పేసి. అది నిజమా కాదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. సో దాని గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం. నిజంగా మీషో హైర్ చేసుకుంటుందా లేదా అని డౌట్ అయితే చాలామందికి ఉంది అని అనుకుంటున్నాను. ఇంకా నిజంగా మీషో అయితే అస్సలు హైడ్ చేసుకోవట్లేదు, బట్ మనీ కోసం అలా చేస్తుంది. మీరు మాత్రం దాన్ని అస్సలు నమ్మకండి. ఇలా దీనివల్ల చాలామంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం మీషో నుంచి మనం మనీ ఎర్న్ చేయొచ్చా అంటే, వీ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ మీషో. అలా రీసేల్ చేస్తూ ఇంకా అందులో ప్రోడక్ట్స్ అమ్మి కూడా మనం సేల్స్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ అందులో హైరింగ్ అని చెప్పేసి ఇది ఇంకా మనీ పే చేయాలని చెప్పేసి కొన్ని ప్రాసెస్ అయితే ఉంది. ఇలాంటివి మాత్రం అస్సలు నమ్మకండి. నేను రియల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే విన్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. చాలామందికి ఈ ఏజ్లో ఉన్నప్పుడు, ప్రజెంట్ నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడైతే అబ్బా మనకు మనం ఎర్న్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు పేరెంట్స్ని అడగడం అని అనుకుంటారు. స్టూడెంట్స్ కాబట్టి అలాంటి ఆలోచన అయితే కంపల్సరీ వస్తుంది. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు మేబీ. అయితే ఇలాంటి ఆలోచనలు స్టూడెంట్స్ అనే కాదు కానీ కొంతమందికి అయితే వస్తుంది. ఇంకా హౌస్ వైఫ్స్, ఇంట్లో పిల్లలుండి చేసుకోలేని వాళ్ళు కూడా ఏదైనా ఇంట్లో ఉండి పని చేసుకునే ఈజీగా చాలా తక్కువ శాలరీ ఉన్నా సరే కానీ ఇంట్లో ఉండి చేసుకునే వర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేది కూడా వర్క్ ఫ్రమ్ హోమే అని, అలా అందరు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. సో ఇది మాత్రం అస్సలు నమ్మకండి. అలా స్టూడెంట్స్ ఇంకా ఇంట్లో ఉండే ఎలాంటి పనులు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే హౌస్ వైఫ్స్, వాళ్ళు చిన్నపిల్లలు ఉండడం వల్ల జాబ్స్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి థాట్ అయితే వస్తుంది, అబ్బా మీషో హైర్ చేసుకుంటుంది కదా, తక్కువ శాలరీ వచ్చినా పర్వాలేదు, 15 to 20K వచ్చినా సరే చేసుకుందాంలే అనుకుంటారు. బట్ ఇదే అందరు చేసే మిస్టేక్. ఈ మిస్టేక్ మాత్రం అసలు ఎవ్వరు చేయకండి. మీషో అయితే ఎవరిని హైర్ చేసుకోవట్లే, బట్ అలా ఆ నమ్మకంతో దాంట్లో లాగిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు జాబ్కి వెళ్దాం దానికి లాగిన్ అయ్యి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొంత మనీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎలాంటి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇది నిజం. ఇంకా రెగ్యులర్గా రీసెంట్గా దీని గురించి చాలామంది కూడా మాట్లాడారు. నేను చూసిన దాంట్లో అయితే కొంతమంది అయితే మాట్లాడారు కాబట్టి అందరికి తెలిసిందే అని అనుకున్నా. బట్ రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో అయితే వస్తుంది. సో ఈ మీషో గురించి మాత్రం నమ్మకండి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే నాకైతే అది మీషో హైరింగ్ అని మళ్ళీ వచ్చింది. సో దీని గురించి మాట్లాడాలి. అట్లీస్ట్ అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకొని ఒకరిద్దరు చూసినా పర్వాలేదు, హెల్ప్ అవ్వాలనే చేస్తున్నాను. దీన్ని మాత్రం అస్సలు నమ్మకండి. ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది మాట్లాడదాం. ఒక హౌస్ వైఫ్ అనమాట. తను ఏం చేసిందంటే, తను కూడా చెప్పాను కదా నేను ఒక ఎగ్జాంపుల్గా, హౌస్ వైఫ్స్ ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ జాబ్ చేయాలన్నా కష్టమే, అలా అని చెప్పేసి ఇట్లాంటి జాబ్స్ చూస్తున్నారని చెప్పేసి ఇలా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే కంపల్సరీ వాళ్ళకి కూడా అదే వచ్చింది. వాళ్ళు కూడా చేద్దాం అనుకొని చేశారు, మనీ కూడా పే చేశారు. ఇంకా ఇక్కడ మనీ పేమెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 600, తర్వాత 200, ఇలా లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పను కానీ ఇట్లా రేంజ్ అయితే ఉందన్నమాట. 600, 1200 అని ఎంతవరకు ఉందో తెలియదు, మినిమం అయితే ఇది. వాళ్ళు కూడా సమ్ అమౌంట్ అయితే పే చేశారు. అది తక్కువ అమౌంటా ఎక్కువ అమౌంటా అని కాదు, అమౌంట్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. అబ్బా 1200 కదా, ఇది ఒక అమౌంటేనా అనుకుంటారు. ఇలా 1200 ఎంతమంది దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు? సో అది ఆలోచించండి మీరు. కాబట్టి తను మనీ పే చేసింది, 1200 పే చేసింది. వాళ్ళు అప్పుడు మనీ పే చేసేటప్పుడు ఇంకా రిక్వైర్మెంట్స్ అన్నీ చూసేటప్పుడు ఇంకా లాగిన్ అయ్యేటప్పుడు అంత క్లియర్గా ఉన్నారు, వాళ్ళు అడిగిన రెస్పాండ్ కూడా అయ్యారు. బట్ తను మనీ ఎప్పుడైతే పే చేసిందో అప్పటి నుంచి తనకైతే ఎలాంటి రెస్పాన్స్ లేదు మీషో నుంచి.
మళ్ళీ తను వెయిట్ చేసింది కూడా. బట్ తనకు అరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఏ జాబ్ ఇస్తారు కదా, ఇప్పుడు మనీ ఇంత పే చేసి ఎక్కాలి అని చెప్తారు వాళ్ళు కంపల్సరీ, కాబట్టి పే చేసింది. బట్ తనకైతే రాలేదు, మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి తనైతే ఒక యూట్యూబర్కి ఇలా కామెంట్ చేస్తే వాళ్ళు కూడా వీడియో చేశారు. బట్ నాకు తెలిసి అది తక్కువ మంది చూసే ఉంటారు. ఎక్కువ మంది చూసుంటే మేబీ అలా యాడ్ అనేది మళ్ళీ రాకపోతుండేనేమో, కొంచెం ఇష్యూ అయి ఉంటే కూడా రాకపోతుండేనేమో. బట్ రెగ్యులర్గా వస్తుంది. ఇలా అయితే అసలు మంచిది కాదు. చాలామంది మోసపోయే వాళ్ళు ఉన్నారు, గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఈ జనరేషన్లో కూడా. మీరు కూడా ఇంట్లో ఉండి ఇలాంటి జాబ్సే చేసుకుందాం అనుకుంటే మాత్రం అసలు వర్క్ అవ్వదు. అలాంటి జనరేషన్ అయితే ఇప్పుడు లేదు, అంత ఫ్రాడ్సే. ఇలా ఫోన్లో ఉండి చేసుకునేది. ఇంకా చాలామంది ప్రమోషన్ కూడా చేస్తున్నారు యూట్యూబర్స్ వాళ్ళు కూడా. ఇలా మీరు ఇక్కడ ఫోన్లోనే చేసుకోవచ్చు, స్టూడెంట్స్ అయ్యి ఉండి కూడా చేసుకోవచ్చు అని. కంప్లీట్లీ ఫేక్ అండి. మీరు మాత్రం అస్సలు నమ్మకండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా కూడా నమ్మకండి. చాలామంది ప్రజెంట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెద్ద పెద్ద ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళ కోసం, బిజినెస్ అని చెప్పేసి, ఇలా స్టూడెంట్స్ లాగిన్ చేయొచ్చు అని చెప్పేసి. ఇలాంటివి మాత్రం నమ్మకండి. ఒకవేళ మీకు కనుక అంతలా ఇంట్రెస్ట్ ఉంటే, ఓన్లీ ఒక స్టూడెంట్ అయ్యుండి మీరు చేసుకోవాలనుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని. నేను ఒక కంపెనీ అంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే దీన్ని ట్రై చేయొచ్చు. అదేంటిదంటే డిజిటల్ ప్రీమియర్ అని ఒకటి ఉంటుంది. కానీ దీంట్లో వెళ్ళే ముందు మనం మనీ అయితే కొంచెం పే చేయాలి. దాని తర్వాత చైనింగ్ సిస్టమ్ అని కొన్ని మార్కెటింగ్స్ అయితే ఉంటాయి, అవి చూస్ చేసుకొని మీరైతే వెళ్ళొచ్చు. కానీ ఇలాంటి మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అయితే అస్సలు నమ్మకండి, ఇదంతా ఫ్రాడ్. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, హౌస్ వైఫ్స్ ఇలా పిల్లలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామని థాట్ వచ్చినప్పుడు వై కాంట్ యూ యూస్ యూట్యూబ్. ఆ థాట్స్ వచ్చినప్పుడు ఎందుకు యూట్యూబ్ చేయాలని అనుకోరు? యూట్యూబ్ చేయడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి కదా. ఇలా వేరే దేన్నో నమ్మి అలా లాస్ అవ్వడం కాకుండా, ఇలా కొంచెం ఎక్కువ తెలిసిన దాని గురించి, ఇంకా చాలా నమ్మకం ఉన్నవి ఉంటాయి కదా. అంటే యూట్యూబ్లో మనం వీడియోస్ చేయడం వల్ల కూడా మనీ వస్తుందని తెలుసు కదా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఇలా మీషో ఇంకా ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఏదన్నా సరే జాబ్ గురించి ఏదన్నా వచ్చినా సరే గుడ్డిగా నమ్మేయకండి. నేనైతే ఇదే చెప్తున్నాను. తనైతే నిజంగా లాస్ అయిపోయింది 1200 కదా అని అనుకోవచ్చు. సరే 1200 తనే లాస్ అయిందని అనుకుంటే ఓకే. బట్ ఎంతమంది అలా లాస్ అవ్వి ఉండొచ్చు, ఆ మనీ అంతా యాడ్ చేస్తే ఆ ఫ్రాడ్కి ఎంత మనీ వచ్చి ఉండొచ్చు, అది ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటివి ఏ జాబ్ రిలేటెడ్ కానీ, ఇలాంటి హైరింగ్ ఇంకా కంపెనీ విషయాలు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టైప్స్ కానీ ఇలాంటివి ఏదన్నా సరే ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవ్వండి, వాటి ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ బట్ ఇలా యాడ్స్ వస్తాయి కదా, వీటిని మాత్రం అస్సలు నమ్మకండి. ఇంకా ఇవి రిపీటెడ్గానే వస్తూ ఉంటాయి, సో వీటిని మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. ఇంకా నేను ఏం చెప్పానంటే ఫస్ట్లో ఏం చెప్పానంటే మీషో నుంచి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే మనకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ అయితే సేలింగ్. అందులో సేల్స్ చేయడం వల్ల, అందులో అమ్మడం వల్ల, అందులో ఒక ప్రోడక్ట్ అమ్మడం వల్ల మనకు మనీ అయితే వస్తుంది. ఒక్క ప్రోడక్ట్ అని కాదు కానీ అందులో షాప్ లాగా మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు కూడా అమ్మవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే రీసెల్లింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రీసెల్లింగ్ గురించి చెప్తే వీడియో అనేది కొంచెం ఎక్కువగా లెంతీ అయిపోతుంది, సో నేను దాని గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు. ఇంకా ఈ మీషో హైరింగ్ ఇంకా మీషో జాబ్స్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక డబ్బులు మీ అంతటా మీరే ఎర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే ఈ ఆప్షన్స్ అయితే చెప్తాను. మీ ప్రొడక్ట్స్ సేల్ చేయడం, ఇంకా మీషో నుంచే రీసెల్లింగ్ చేస్తే మనకు మనీ అనేది వస్తుంది. ఒకవేళ మీకు రీసెల్లింగ్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పక్కా అప్లోడ్ చేశాను. కమెంట్స్ బట్టి అప్లోడ్ చేశాను. బట్ ఇది ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నా నుంచి ఏదైనా హెల్ప్ చేద్దాం అనిపించి, ఇంకా దీనివల్ల కూడా చాలామంది లాస్ అవుతున్నారు. సో అలా కూడా అవ్వకుండా ఉండడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయిందని అనుకుంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. లైక్ కొట్టండి. ఇలా కొట్టడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. ఏదైనా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, అలా అని చెప్తున్నాను. సో
ఇంకా ఇలా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గూడా చెప్పడం ఎందుకు స్టూడెంట్స్‌కే బాగా యూజ్ అవుతుంది, స్టూడెంట్స్‌కే బాగా యూజ్ అవుతుందని ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకలా చెప్తున్నారంటే స్టూడెంట్స్‌కి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అబ్బాయి ఎంజాయ్ చేయాలి, మనీ కావాలి, ప్రతిదానికి ఇంట్లో ఇవ్వరు. ఇంకా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇది తెలిసే ఉంటుంది. ఇంకా ఇలా ఫీల్ అయ్యే ఉంటారు, కంపల్సరీ ఆశ అయితే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వీడియో పెట్టిన తర్వాత దగ్గర దగ్గర ఒక 1,00,000, 2,00,000 మందైనా చూస్తారు. అందులో కొంచెం ఇలా డబ్బులు ఆశ ఉన్న వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నా సరే డబ్బులు లేక కొంతమంది జాయిన్ అవ్వరు. అందులో ఎంతో కొంతమంది అయితే జాయిన్ అవుతారు కదా, వాళ్ళైతే మనీ లాస్ అవుతారు కదా. సో ఇలాంటివి ఈ స్టూడెంట్స్ జాబ్ అనే విషయం కనుకొస్తే మీరు మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసేయండి. దాన్ని మాత్రం అసలు పట్టించుకోవద్దు. ఇంకా దాంట్లోకి వెళ్ళి మనీ సంపాదించాలి ఇలాంటి ఆలోచనలు అయితే అస్సలు పెట్టుకోవద్దు. కంప్లీట్లీ ఇప్పుడైతే ఎలాంటి ట్రస్టెడ్ జాబ్స్ అయితే లేవు. ఇంకా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అంటే సో ఇప్పుడు ఇంతలా జాబ్ గురించి చెప్పాను కాబట్టి నేనైతే ఒక మంచి సజెషన్ ఇస్తున్నాను. అదే మీరు ఏదో అంతలా కష్టపడి మనీ సంపాదించుకోవాలి అని అనుకునేటప్పుడు యూట్యూబ్ చేయండి. అదే అలానే మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకోండి. అప్పుడు ఇంకా మీరు అనుకున్న దానికంటే అక్కడ సంపాదించుదాం అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఇంకా అది కొంచెం ఫేక్ అయిన అవ్వుండొచ్చు. బట్ మనం ఇలా మంచిగా ప్రిపేర్ అయ్యి నిజంగా మనం మనల్ని హైర్ చేసుకున్న తర్వాత అక్కడ ఎలాంటి ఫేక్ అనేది ఉండదు కదా. సో అలా అని చెప్తున్నాను. ఇంకా మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, స్టూడెంట్స్కి జాబ్ ఇప్పిస్తాం, ఇలా నెంబర్కి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మెయిల్ చేయండి అని అంటే మాత్రం కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. లేకపోతే మీరే లాస్ అవుతారు. నేను ఈ వీడియోలో అయితే ఇదే చెప్పాలనుకున్నాను అనమాట. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బాయ్.